గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్రం ప్రతిష్టాత్మక అవార్డులైన పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ప్రకటించింది. వివిధ రంగాల్లో అందించిన సేవలకు గాను ఈ గౌరవం లభిస్తుంది. తాజాగా ప్రకటించిన అవార్డులో తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు దేశంలోనే అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ వరించిన విషయం మనకందరికీ తెలిసిందే. సినీ రంగానికి మెగాస్టార్ చేసిన సేవలకు గాను 2006లో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మభూషణ్ అవార్డు అందించింది. ఇక 1987లో స్వయం కృషి సినిమా, 1992లో ఆపద్బాంధవుడు, 2002లో ఇంద్రా సినిమాలకు గాను చిరంజీవి గారికి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు అందుకున్నారు. అలాగే శుభలేఖ, విజేత, ఆపద్బాంధవుడు, ముఠా మేస్త్రి, స్నేహం కోసం, ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ చిత్రాలకు గాను మెగాస్టార్ చిరంజీవి గారు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. 2006లో సౌత్ ఫర్ హానరరీ లెజెండరీ యాక్టింగ్ కెరీర్ పేరిట చిరంజీవి గారు స్పెషల్ అవార్డును ఫిల్మ్ఫేర్ అవార్డులో భాగంగా అందుకునే విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా చిరంజీవి గారికి అవార్డు రావడంతో అనేక మంది అభిమానులు తెలుపుతూ ఉన్నారు. అదే లేటెస్ట్గా తెలంగాణ సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, తెలుగు ఇండస్ట్రీయే కాదు, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఈరోజు గర్వపడుతున్నారు. చిరంజీవి గారు ఒక గొప్ప నటుడు. ఇక ఇండియాలో ఆయన్ని మించిన నటుడు లేడు. ఈ అవార్డుకి ఆయన అర్హుడే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రేవంత్ రెడ్డి గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.